హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. యూట్యూబ్లో ప్రతి క్రియేటర్కి ఉండే బిగ్గెస్ట్ డ్రీమ్ మరియు డైలీ గోల్ ఏంటి? తమ వీడియోస్కి లక్షల్లో వ్యూస్ రావాలి, ఛానల్ ఫాస్ట్గా గ్రో అవ్వాలి, అలాగే గుడ్ రెవెన్యూ జనరేట్ అవ్వాలి. రీసెంట్గా యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంపించింది. అది చూడగానే చాలా మంది ఇకపై మన వీడియోస్కి వ్యూస్ ఫ్లడ్ రాబోతుంది అని ఫుల్ హ్యాపీ అయిపోయారు. కానీ వెయిట్, ఈ అప్డేట్ వెనుక ఒక మాసివ్ ట్విస్ట్ ఉంది. బయట పబ్లిక్ కి కనిపించే వ్యూస్ పెరిగినా మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చే రెవెన్యూ పెరుగుతుందా? మానిటైజేషన్ కి రూల్స్ మారయ్యా? అసలు ఆల్గోరిథం ఎలా పనిచేయబోతుంది? ఈ వీడియోలో కంప్లీట్ గా మనం స్టెప్ బై స్టెప్ ఈ బ్రేక్ డౌన్ ని చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాక్టికల్గా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ప్రీవియస్ సిస్టమ్ వర్సెస్ న్యూ సిస్టమ్. అయితే ముందుగా మనం పాస్ట్ ఆల్గరిథంకి ప్రెజెంట్ రాబోతున్న చేంజెస్కి తేడా అర్థం చేసుకుందాం. ఓల్డ్ వ్యూ కౌంటింగ్ సిస్టమ్. ఇది వరకు మీ లాంగ్ వీడియోపై ఎవరైనా క్లిక్ చేస్తే యూట్యూబ్ మినిమం 30 సెకండ్స్ వాచ్ టైంని స్టాండర్డ్గా తీసుకునేది. 30 సెకండ్స్ కన్నా ముందే బౌన్స్ బ్యాక్ అయిపోతే అది వ్యాలిడ్ వ్యూ కింద రిజిస్టర్ అయ్యేది కాదు. సరే, ఇప్పుడు న్యూ అప్డేట్ మెకానిజం ఎలా వర్కౌట్ అవుతుంది? అయితే షార్ట్స్లో ఆల్రెడీ ఎంగేజ్డ్ వ్యూస్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాని లాంగ్ వీడియోస్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇకపై ఆడియన్స్ మీ థంబ్నైల్ చూసి క్లిక్ చేసి జస్ట్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ చూసి బ్యాక్కి వచ్చేసినా సరే అది పబ్లిక్ వ్యూ కౌంట్లోకి యాడ్ అయిపోతుంది. దీనివల్ల ఓవరాల్ వ్యూ కౌంట్ డాష్బోర్డ్లో మాసివ్గా జంప్ అయినట్లు కనిపిస్తుంది. ఎందుకు ఈ చేంజ్ తీసుకొచ్చారు? అయితే యూట్యూబ్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది అనే దానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఇంప్రెషన్స్ వర్సెస్ వ్యూస్ కన్ఫ్యూజన్. చాలా మంది క్రియేటర్స్ యూట్యూబ్ నా వీడియోని ప్రమోట్ చేయట్లేదు, ఇంప్రెషన్స్ రావట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు క్లిక్ జరిగిన వెంటనే వ్యూగా రిజిస్టర్ అవ్వడం వలన ఆడియన్స్ ఇనీషియల్ ఇంట్రెస్ట్ లెవెల్ క్రియేటర్కి డైరెక్ట్గా తెలిసిపోతుంది. షార్ట్ ఫామ్ కంటెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఇదొచ్చి రీల్స్, షార్ట్స్, టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్స్లో 1 సెకండ్ వ్యూ కౌంట్ స్టాండర్డ్ అయిపోయాయి. లాంగ్ ఫామ్ వీడియో క్రియేటర్స్ కి కూడా సిమిలర్ హై లెవెల్ టాప్ ఆఫ్ ఫ్యూనరల్ మెట్రిక్స్ డిస్ప్లే చేయడానికి ఈ అలైన్మెంట్ తెచ్చారు. ద బిగ్ ట్విస్ట్, మానిటైజేషన్ అండ్ రివ్యూ రియాలిటీ. ఇప్పుడు క్రియేటర్స్ అందరూ అలర్ట్ అవ్వాల్సిన క్రిటికల్ పాయింట్ దగ్గరికి వచ్చేద్దాం. వ్యూస్ ఎక్కువ కనిపిస్తే ఎక్కువ మనీ వస్తుందా? స్ట్రైట్ ఆన్సర్ నో. యూట్యూబ్ వ్యూవర్స్ ని స్పష్టంగా 2 కేటగిరీస్ గా విభజించింది. డిస్ప్లేడ్ టోటల్ వ్యూస్, వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి క్లిక్స్. ఎంగేజ్డ్ వ్యూస్, ఎంగేజ్డ్ వాచ్ అవర్స్, ఆడియన్స్ జెన్యూన్లీ కంటెంట్ని మీనింగ్ఫుల్ డ్యూరేషన్ వరకు వాచ్ చేసిన టైంని రెవెన్యూ క్యాలిక్యులేషన్ చేస్తారు. అడ్వర్టైజర్స్ ఎప్పుడు యాడ్ ఎంగేజ్మెంట్ మరియు మీనింగ్ఫుల్ వీడియో వాచ్ టైంకే పే చేస్తారు. మీ వీడియోకి 1,00,000 వ్యూస్ కనిపించినా అందులో జెన్యూన్ ఎంగేజ్డ్ వ్యూస్ కేవలం 20,000 ఉంటే మీ రెవెన్యూ ఆ 20,000 వ్యూస్కి మాత్రమే క్రెడిట్ అవుతుంది. ఛానల్ మానిటైజేషన్ 4,000 అవర్స్ రూల్ చేసేశారు. ఇంకా న్యూ క్రియేటర్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు క్వాలిఫైడ్ ఎంగేజ్డ్ వాచ్ అవర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. జస్ట్ క్లిక్ అండ్ లీవ్ వాచ్ టైం యాడ్ అవ్వదు. ఇప్పుడు మీ ఛానల్లో మెట్రిక్స్ని లైవ్గా ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 1, క్రోమ్ బ్రౌజర్లో డెస్క్టాప్ వెర్షన్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ బార్లో అనలిటిక్స్ ట్యాబ్ క్లిక్ చేయండి. టాప్ రైట్ కార్నర్లో ఉండే అడ్వాన్స్డ్ మోడ్ సెలెక్ట్ చేయండి. మెట్రిక్ డ్రాప్ డౌన్లోకి వెళ్ళి ఎంగేజ్డ్ వ్యూస్ చెక్ బాక్స్ని టిక్ చేయండి. కంటెంట్ టైప్ ఫిల్టర్లో వీడియోస్ మరియు షార్ట్స్ని కంపేర్ చేయండి.
అక్కడ మీరు స్పష్టంగా చూడొచ్చు. టోటల్ వ్యూస్ కాలమ్ ఒక నెంబర్ చూపిస్తుంది. ఎంగేజ్డ్ వ్యూస్ కాలమ్ రియల్ ఎంగేజ్డ్ ఆడియన్స్ నెంబర్ని చూపిస్తుంది. ఈ డేటా మీ ఫ్యూచర్ కంటెంట్ స్ట్రాటజీకి కీ అసెట్. క్రియేటర్స్ పాటించాల్సిన ఫ్యూచర్ స్ట్రాటజీ ఏంటంటే, ఈ అప్డేట్ తర్వాత క్రియేటర్స్గా మనం ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ రిటెన్షన్, నాట్ జస్ట్ క్లికింగ్ బైట్. క్లిక్ బైట్ థంబ్నైల్స్తో క్లిక్స్ తెచ్చుకుంటే వ్యూ కౌంట్ పెరుగుతుంది, కానీ రెవెన్యూ అండ్ ఆడియన్స్ లాయల్టీ 0 అవుతుంది. స్ట్రాంగ్ హుక్ ఇన్ ఫస్ట్ 30 సెకండ్స్. ఫస్ట్ 30 to 60 సెకండ్స్లో డైరెక్ట్ వాల్యూ డెలివరీ చేయండి. ఫ్లఫ్ ఇంట్రో, అన్నెసరీ యానిమేషన్స్ తగ్గించండి. కంటెంట్ పేసింగ్. వీడియో మిడిల్ పోర్షన్లో ఆడియన్స్ డ్రాప్ ఆఫ్ అవ్వకుండా ప్యాటర్న్ ఇంటరప్ట్స్, క్లియర్ స్టోరీ టెల్లింగ్, ప్రాక్టికల్ విజువల్ ఎగ్జాంపుల్స్ యాడ్ చేయండి. ఫ్రెండ్స్, టోటల్ సమరీ ఏంటంటే, వ్యూస్ నెంబర్స్ యూజువల్గా పెరిగినా మన సక్సెస్ ఎప్పుడు ఎంగేజ్డ్ వాచ్ టైం మరియు ఆడియన్స్ రిటెన్షన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ న్యూ యూట్యూబ్ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది క్రియేటర్స్కి హెల్ప్ అవుతుందా లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందా? తప్పకుండా కామెంట్ సెషన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ బటన్ హిట్ చేయండి. మీ ఫెలో యూట్యూబర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను మీ అరుణ రవి అలంక. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, కీప్ క్రియేటింగ్, బాయ్.